ఆలయాల పరిరక్షణ, సనాతన ధర్మరక్షణ. ప్రాచీన కాలం నుంచి ఆధ్యాత్మిక వైభవానికి, చారిత్రక ప్రాభవానికి, సహజ సుందర శోభాయమానమైన ప్రకృతులకు, ప్రవృత్తులకు ఆలవాలమైన గడప కడప. ఇక్కడున్న ప్రతి కొండకు, కోనకు, చెట్టు పుట్టకు, రాయి రప్పకు ఒక కథ ఉంది. కానీ అవి చెప్పలేవు అన్న కల్నల్ విల్కిన్స్ మాటలు యథార్థ సత్యాలు. తిరుమలకు తొలి గడప దేవుని గడప. దక్షిణ కాశీగా అద్భుత శిల్ప సంపదకు తార్కాణంగా ఉన్న పుష్పగిరి, కమలాన్ని తలపించే విధంగా కొలువుదీరిన ఒంటిమిట్ట కోదండరాముడు, చీకట్లలో దివ్యకాంతులు వెదజల్లే సౌమ్యనాథుడు కొలువుదీరిన ప్రాంతం. చోళ, ఇక్ష్వాక, కాకతీయ, విజయనగరాది రాజుల ఆధ్యాత్మిక తేజంతో ప్రాభవాన్ని చాటిన ఆలయాలు పెద్దచెప్పలి అగస్తేశ్వర, చెన్నకేశవ, సమ్ముటూరు చెన్నకేశవ, చిట్వేలి వరదరాజస్వామి, గండికోట మాధవరాయ స్వామి ఆలయాలు చారిత్రక, ఆధ్యాత్మిక, శిల్ప శాసన శోభితమై అలరారుతున్నాయి. ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యం, ప్రజల అజ్ఞానం, దేవాదాయ కేంద్ర రాష్ట్ర పురావస్తు శాఖ అధికారుల కర్తవ్య రాహిత్యంతో అలనాటి శోభను కోల్పోతున్నాయి. ఆ ప్రాభవ వైభవ దీప్తులను మనం వారసులకు కళాత్మక సంపదగా అందించకపోతే చరిత్రహీనులవుతాము. భక్తవరదుడు చిట్వేలి వరదరాజస్వామి. కడప నుంచి చెన్నైకి వెళ్లే దారిలో రాజంపేటకు ఆవలనున్న చిట్వేలి గ్రామం, గుంజన నదీ తీరంలో వెలసిన వరదరాజస్వామి ఆలయం సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో వెలసిన ఆలయం. ఇటుకలు, గచ్చుతో నిర్మించిన ఎత్తైన ప్రాకారం, 36 స్తంభాలున్న మండపం, రంగమండపంలో చాటు నుంచి వాలిపై బాణప్రయోగం చేస్తున్న శ్రీరాముడు వంటి విశిష్టతలకు నిలయమైన ఆలయం. నేటికి తేజోమూర్తి అయి మూల విరాట్ వరదరాజస్వామి అలరారుతున్నాడు. ఆలన కరువైంది. మండపం చుట్టూ గోడలపై పిచ్చి మొక్కలు కట్టడాలను దెబ్బతీస్తున్నాయి. పుష్కలంగా నీటి వసతి ఉన్న నిరుపయోగమైంది. ఇటుకలతో నిర్మించిన ఎత్తైన ప్రాకారం ఉంది. ఉత్తర భాగంలో 100 అడుగులకు పైగా నేలమట్టమైంది. ఆలయానికి సొబగులు దిద్దాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. తూర్పున ఉన్న ఒంటిమిట్ట, తాళ్లపాక, అత్తిరాల, గుండాలకొన వంటి ప్రాంతాలను అనుసంధానం చేస్తే మంచి పర్యాటక కేంద్రం అవుతుంది. హరిహరాలయాలు వీరబల్లి, పుష్పగిరి, పెద్దచెప్పలి, అగస్తేశ్వర, చెన్నకేశవాలయాలు హరిహరనాథ తత్వానికి ప్రతీకలు. చారిత్రక నేపథ్యమే కాక సామాజిక అవసరంగా నిలిచినవి ఆలయాలు. పెద్దచెప్పలిలో గాలిగోపురాలు 1995లో ఒకటి, 2011లో మరొకటి నేలమట్టమయ్యాయి. ఇంతవరకు ప్రతిపాదనలే తప్ప నిర్మాణానికి రూపకల్పన లేదు. ఆలయాల సంగమం పుష్పగిరి దేశంలో గొప్ప ఆలయాల సంగమ ప్రాంతం. ప్రాచీన ధార్మికతకు, విద్యా వికాసానికి ఆధ్యాత్మిక సంకేతంగా భాసిల్లిన ప్రాంతం పుష్పగిరి. ఉమామహేశ్వర, త్రికూటేశ్వర, భీమలింగేశ్వర, వైద్యనాథ ఆలయాలు, వీటికి ఉత్తరాన నది ఆవల వైపున ఉన్న ఇంద్రనాథేశ్వరాలయం, తూర్పున చెన్నకేశవాలయాలు చారిత్రకతకు, ధార్మిక వికాసానికి నిలయాలుగా ఉన్నాయి. కర్తవ్య నిర్వహణ లోపంతో ఇంద్రనాథేశ్వరాలయంలో నిలువెత్తు నందీశ్వరుని దుండగులు నిలువున చీల్చారు. వైద్యనాథ ఆలయ ప్రాంగణంలో పూజలు, పర్యవేక్షణ కొరబడటంతో ఆలయాలు శిథిల స్థితికి చేరుకున్నాయి. దక్షిణాన ఉన్న కాశీశ్వర స్వామికి భద్రత కరువైంది. ఈ ప్రాంతంలో స్నానఘట్టము, వంతెన నిర్మాణం చేపడితే ఆలయాల స్థితి మరింత శోభితమవుతుంది. తెలుగులో మొదటి శాసనం కలమల, 2వ శాసనం లభించిన ఎర్రగుడిపాడు, లక్ష్మీ చెన్నకేశవాలయం, పెద్దన అగ్రహారం కోగటం, సంబటూరు, సంగమేశ్వరాలయం, గండి క్షేత్రాలు సందర్శించే సందర్భంలో ఈ ప్రాంతానికి పర్యాటక శోభ వస్తుంది. చారిత్రక గురుతు టక్కోలి. కడప నగరానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న టక్కోలి గ్రామంలో వెలిసిన ఆలయం శివాలయం. ఏమాత్రం శిథిలం కాని శిల్ప, ఆలయ, ప్రాంగణ సంపద ఉన్న స్థానికుల నిర్లక్ష్యం, దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో రాత్రి ఆలయంలో గొర్రెలు తోలుతుండటంతో ప్రాంగణం రోతకు నిలయమైంది. అధికారులు అప్రమత్తమై తగిన చర్యలు తీసుకొని జ్యోతి ఆలయాలు వంటివి పునరుద్ధరిస్తే కడప గడప ఆలయాల గడపై పర్యాటక శోభమై సనాతన ధర్మం పరిరక్షించబడుతుంది. ఆలయాలు ధర్మ ప్రతిష్టాపన కేంద్రాలుగా చరిత్రలో విలసిల్లాయి. ధార్మికతకు, సమతా పాలనకు నెలవులుగా ఫరిడవిల్లాయి. విద్యా కేంద్రాలుగా, ఆధ్యాత్మిక క్షేత్రాలుగా భాసిల్లిన ఆలయాలు నేడు కొంతమంది నిర్లక్ష్యం వలన
అవగాహన రాహిత్యం వలన ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. జిల్లాలోని ప్రధాన ఆలయాలతో పాటు కొండలు కోనల్లో ఉన్న ఆలయాల్లో పూర్వస్థితిని వైభవాన్ని నెలకొల్పాల్సిన ఆవశ్యకత ఉంది. ఒకనాడు నిత్య వార్షిక బ్రహ్మోత్సవాలతో కలకలలాడిన ప్రార్థనా మందిరాలు నేడు వెలవెలబోతున్నాయి. మూలమూర్తులు ఆలయాల్లో ఉన్న పూజలు అందుకోనివి క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. ఆలయ భూములు, ఆభరణాలు, ఆస్తులు అన్యాక్రాంతమై ఆలయాలే కబ్జాకు గురై కొన్ని కళావిహీనమయ్యాయి. వీటిని దేవాదాయ, రాష్ట్ర, కేంద్ర పురావస్తు అధికారులు పరిరక్షణ చర్యలకు పూనుకోవాలి. అప్పుడే సనాతన సంప్రదాయ ధర్మానికి సంకేతాలై, ధర్మసిద్ధికి వేదికలై అలరారిన ఆలయాలు పూర్వ వైభవాన్ని పొందుతాయి. మౌలిక వసతుల కల్పన నామమాత్రం కావడంతో భక్తులు ఆలయాల చెంతకు రాలేకపోతున్నారు. వీటిని కల్పించడంలో అధికారులు సఫలీకృతం అవ్వాలి. పరిరక్షణకు నాంది. జిల్లాలోని పలు ఆలయాల భూములు అన్యాక్రాంతమైనాయి. వనరులు సమకూరడం ప్రధానం. కోట్ల రూపాయల ఆస్తులు అన్యాక్రాంతం కావడంతో ఆలయాలు ఆలనకు దూరమయ్యాయి. 2542 ఎకరాల భూమి అన్యాక్రాంతమై న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు నడుస్తున్నాయంటే ఆక్రమణదారులు ఎంత బరితెగించింది తెలుస్తున్నది. నగరం నడిబొడ్డున ఉన్న మోచంపేట శివాలయానికి రవీంద్రనగర్లో ఓ భక్తుడు సమర్పించిన 3 ఎకరాల 36 సెంట్లు దౌర్జన్య క్రీడలో ఉనికి పోసుకుంటున్నది. ప్రొద్దుటూరు అగస్తేశ్వర ఆలయాల ఆస్తి రచ్చకెక్కింది. కోట్ల విలువ చేసే ఆస్తి కోసం భక్తులనే ముసుగులో దోపిడీదారులు చేసే ప్రయత్నాలు త్రిప్పికొట్టాలి. ఆలయాల్లో భక్తులు సమర్పించిన ఆభరణాల భద్రత బ్యాంకుల్లో ఉంది. చేతులు మారుతూ అసలువి నకిలీలై కనిపిస్తుంటే దుండగులెవరో తెలియని స్థితి. ఒంటిమిట్ట కోదండరాముని ఆభరణాలు, అగస్తేశ్వర స్వామి ఆస్తులు, పుష్పగిరి మాన్యాలు, సకల దేవతల భూములు బకాసురుల చర్యల నుంచి విడిపడితే ఆలయాలకు వెలుగులు వస్తాయి. నిజమైన ధార్మికుల చేతిలోనికి ఆలయ పాలన వస్తే ఆలయాలు నవీన చైతన్య ధార్మిక కేంద్రాలై, నాలెడ్జి కేంద్రాలై అలరారుతాయి. మౌలిక వసతులు ఆలయాల్లో ప్రధానము. ప్రాచీన ప్రాశస్త్యము, చారిత్రకతను పరిగణలోనికి తీసుకోవాలి. మౌలిక వసతుల్లో భాగంగా త్రాగునీరు, స్నానపు గదులు, స్వామి చెంతన నిద్ర చేయడానికి అనువుగా వసతి గదులు ఏర్పాటు చేయాలి. శిల్ప సంపద, చారిత్రకత దెబ్బతినకుండా జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో స్థపతి నిర్మాణం ప్రకారం ఆలయాలకు మరమ్మతులు చేపట్టాలి. పర్యాటక అధికారులతో చర్చించి ఆలయాల ప్రాంగణాలను సుందరీకరించే పనులను వేగవంతం చేయాలి. అవసరమనిపించిన చోట చిల్డ్రన్ పార్కులను అభివృద్ధిపరచాలి. శాసనాలు శిథిలం కాకుండా రికార్డు కానివి ఉంటే నమోదు చేయాలి. వార్షిక ఉత్సవాల సమయంలో సంస్కృతిని ప్రతిబింబించే జానపద, సంప్రదాయ, సంగీతోత్సవ కళల ప్రదర్శనను చేపట్టాలి. సంప్రదాయ నృత్యాలకు పెద్ద పీట వేయాలి. కబ్జాకు గురైన భూములపై ప్రజా పోరాటాలకు స్థానికులు సిద్ధం కావాలి. కబ్జా కోరల్లో చిక్కిన భూముల రక్షణకు స్వచ్ఛంద సంస్థలు నడుం బిగించాలి. ఆధ్యాత్మిక గోష్ఠులు, ప్రవచనాలు ఆలయాల్లో సాగాలి. సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాలు నిరంతరం సాగించాలి. ఆధ్యాత్మిక ప్రసంగాలు పీఠాధిపతులతో చేయించాలి. ఆలయాల ప్రాశస్త్యం తెలిపే కార్యక్రమాల ద్వారా భక్తులకు చింతన, ధార్మిక వికాసాన్ని కలిగించాలి. ఆలయాల ఉత్సవ సందర్భాల్లో, తిరునాళ్ళల్లో ప్రధాన భూమికను పోషించే గ్రామీణ క్రీడలు దెబ్బతినకుండా పోషించాలి. అందుకు అనువైన స్థితిని యువకులు అందుకునేలా నిర్వాహకులు చూడాలి. ఆలయాల స్థానికత, విశిష్టతను తెలిపే స్థానిక స్థల పురాణాల కథలను స్థిరీకరించి, క్రోడీకరించి భక్తులందరికీ ఆలయ గొప్పతనం తెలిసే విధంగా సీడీల రూపంలో, పాటల రూపంలో కథలను అందుబాటులోనికి తేవాలి. ప్రభుత్వం నిర్దేశించిన ఆలయాల్లో ధూప దీప నైవేద్య కార్యక్రమాలు అంతరాయం లేకుండా నిర్వహించాలి. అప్పుడే ఆలయాలు జీవన స్థితిలో ఉంటాయి. సనాతన ధర్మ పరిరక్షణకు పై విధములైన కార్యక్రమాలతో పాటు ధర్మాన్ని, సనాతన తత్వాన్ని విద్యార్థులకు ప్రచారంలా సాగించిన నాడు ఆ విద్యార్థులే తర్వాత పౌరులై నిత్యం దేశంలో ధర్మాన్ని పరిరక్షించగలుగుతారు.